హాయ్ ఎల్లండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను వండే కూర అండి మిల్ మేకర్ గోంగూర. మిల్ మేకర్ కొన్ని వేడి నీళ్ళు వేసుకోవాలి. మిల్ మేకర్ గోంగూర అది మీకు చూపిస్తున్నాను. నేను శుభ్రం కడిగలండి, అది వేసుకుంటుంది చూసారా. అది కూడా రెండు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూసారా, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను దాంట్లో. మీకు చూపించాలని పచ్చిమిరపకాయలు వేసాను. మెత్తగా ఉడుకుపనివ్వాలి. తర్వాత గిన్నె పెట్టుకున్నాను అంటే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించడానికి. చూసారు కదా, రెండు గరిటెలు నూనె వేస్తున్నాను. చూసారు కదా, నూనె వేసాను. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కూరలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 2 కలిపేసేసాను. కర్రీ టమాటా వేసేస్తున్నాను. టమాటా కూడా శుభ్రంగా మగ్గిపోవాలి, బాగా మగ్గాలి. చూసారు కదా, మగ్గింది. మిల్ మేకర్ వేసేస్తున్నా. చూసారు కదా, టమాటా మగ్గిపోయాక మిల్ మేకర్ వేసేస్తాను. నీళ్ళలో ఉన్నాయి పిండేసి వేయాలి. వేసి బాగా పిండేసి వేసేయాలి. చూడండి, దీంట్లో కొంచెం శనగలు వేసుకున్నా కూడా బాగుంటుంది. అది మన ఇష్టం. చూసారు కదా, మిల్ మేకర్ వేస్తాం అంటే కొంచెం ఎక్కువైపోయింది. చూడండి, గిన్నె తక్కువైపోయింది. తిప్పుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా తిప్పుకోండి. లైక్ చేయట్లేదండి, ఎవరైనా లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర ఉడకపెట్టేసాను కదా వాటర్లోను, అది మిక్సీ పెట్టేసాను. మిక్సీ పెట్టలేదు అనుకోండి బాగోదు. మిక్సీ పెట్టేసాను, అది దాంట్లో చేశాను. బాగుంటుంది కూర. ఎలా వండి చూసుకోండి, బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది. చూడండి, ప్లీజ్ అండి, ఓట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానండి ఎవరు లైక్ కొట్టట్లేదండి. నా వంటలు నచ్చితే నచ్చినాయి అని చెప్పండి, లేకపోతే లేదండి. ఏదో అండి, ఉప్పు వేస్తానండి. ఉప్పు, కారం, పసుపు ఫస్ట్ వేసాను అంటే రెడీగా పెట్టుకున్నానండి. నేను ఉప్పు వేసి కారం వేసి అంటే మీకు చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను. వేసాను
అని మీకు చూపిస్తున్నాను. ఉప్పు నీళ్ళు వేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలాగే చేసుకోవాలి, బాగుంటుందండి. మనం బాగారు వండుకున్న బాగారులోకి బాగుంటుంది, బిర్యానీ చేసుకున్న బిర్యానీలోకి బాగుంటుంది. మీకు ఈ పట్టు బాగారా ఈ కూర వండి చూపిస్తాను మీకు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదండి. ఏదో చిన్నగా పెట్టాను కదండి, స్టార్టింగ్ అండి ఇది. అయితే కర్రీ కూర అయిపోయింది చూసారా, బాగుంటుందండి, చాలా బాగుంది కూర. అయిపోయింది కూర. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి కర్రీ. వేరే గిన్నెలోకి తీసి పెట్టేసాను. చూసారు కదా, పొగలు వస్తుంది. ప్లీజ్ ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అండి. థ్యాంక్ యూ అండి.